హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అని అంటే డిపి సింగ్ కమిటీ వేశారండి. సో అదేంటో చూద్దాం. అలాగే ప్రవాసీ రోజ్గార్ యాప్ అని తీసుకొచ్చారు, అదేంటో చూద్దాం. ఉన్నత్ భారత్ అభియాన్ పథకం కింద ట్రైఫెడ్ ఒక ఎంఓయూ కూర్చుకుంది, సో అదేంటో చూద్దాం. ఆస్ట్రోస్ మిషన్ అని స్టార్ట్ చేశారు, సో అదేంటో చూద్దాం. రాజస్థాన్ ఫస్ట్ ప్లాస్మా బ్యాంకుని స్టార్ట్ చేసింది, అదేంటో చూద్దాం. ఎస్సీఓ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందండి, సో అదేంటో చూద్దాం. కుమ్హర్ సశక్తీకరణ్ యోజన ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 1000 ఎలక్ట్రిక్ చట్రాలు ఇచ్చారు, కుమ్మర్ చట్రాలు, సో అదేంటో చూద్దాం. గ్రేటా థన్బర్గ్కు రీసెంట్గా ఒక ప్రైజ్ వచ్చింది, సో అదేంటో చూద్దాం. ఇలా ఇంపార్టెంట్ విషయాలున్నాయండి, వీడియో అయిపోయేంత వరకు చూడండి. సో ఈరోజు లేట్ చేయకుండా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిపి సింగ్ కమిటీ అండి. డిపి సింగ్ కమిటీ, సో ఈ కమిటీ ఎందుకు వేశారు అనేది ఇప్పుడు మనకు విషయం. సో ఈ కమిటీని ఎందుకు వేశారు అని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి, హయ్యర్ ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి మార్పులు, హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే పిల్లలు ఇప్పుడు కోవిడ్-19 నేపథ్యంలో భారత్ నుండి అంటే అవుట్స్కట్స్ అంటే వేరే దేశాలకు దాదాపు 7,50,000 మంది 2019లో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళడం జరిగింది. సో ఈ వెళ్ళిన మన స్టూడెంట్స్ ప్రస్తుతానికి రిటర్న్ అయ్యారు కదా ఇండియాకు. సో రిటర్న్ అయినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపేందుకు వాళ్ళకు అంటే ఎడ్యుకేషన్ ఆగిపోయింది, వాళ్ళకి వివిధ రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వారిని ఇండియాలోనే స్టే చేసేందుకు అంటే ఇక్కడనే స్టే బ్యాక్ అయ్యేందుకు, అలాగే వారిలో ఇక్కడ ఇండియాలో 50% సీట్స్ను పెంచేందుకు, అలాగే వేరే దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే వేరే దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మన ఇండియాకి వచ్చి చదువుతారు కదా, వాళ్ళని కూడా ఇక్కడనే ఉండేందుకు స్టే బ్యాక్ అయ్యేందుకు తీసుకొచ్చినటువంటి అంటే వాళ్ళకు ఉండడానికి గల విషయాలను, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మెరుగుదలను, అలాగే స్కిల్స్ను, వివిధ రకాల R&D వ్యవహారాలపై పనితీరు కోసం, అలాగే ప్రపంచ దేశాలతో మన దేశం ఏ విధంగా ఎడ్యుకేషన్ను ముందుకెళ్ళాలి, వాటితో పోటీ పడాలంటే ఎలా తీసుకెళ్లాలనే విషయంపై వేసిన ఒక కమిటీ ఈ డిపి సింగ్ కమిటీ అండి. సో MHRD వాళ్ళు ఈ కమిటీని వేయడం జరిగింది. సో ఈ కమిటీ ఈయన ఎవరు అని అంటే UGC చైర్మన్ ఈయన డిపి సింగ్. సో ఈయన నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ దేనికోసం హైయర్ ఎడ్యుకేషన్ చదివేటువంటి పిల్లలు భారత్లోనే ఉండేందుకు, ఇక్కడే స్టే బ్యాక్ అయ్యేందుకు, వారిని ఆపేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. 2024 నాటికి గుర్తుపెట్టుకోండి, ఇది 2024 నాటికి 50% సీట్స్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో 2024 కాలం నాటికి 50% సీట్ని ఇంక్రీజ్ చేయడం, అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి వాటికి ఉన్నటువంటి ప్రతిపత్తిని పెంచడం కావచ్చు, R&D విషయాలను పెంచడం కావచ్చు, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉంది కదా, సో వీటిని పెంచడం లాంటివి చేయడం వల్ల వారిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, మన పిల్లలను వేరే దేశానికి వెళ్లకుండా ఇక్కడనే చదువుకునే విధంగా ఉండేందుకు ప్రోగ్రామ్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయంపై వేసినటువంటి కమిటీ డిపి సింగ్ కమిటీ అండి. సో ఇది MHRD మినిస్ట్రీ వేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, హైయర్ ఎడ్యుకేషన్ పైన వేసినటువంటి కమిటీ. నిన్న కూడా మనం ఇదే ఎడ్యుకేషన్ గురించి ఇండిసాట్ ప్రోగ్రామ్ గురించి చూసినాం. సో గుర్తుపెట్టుకోండి దీన్ని ఏంటంటే డిపి సింగ్ కమిటీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది సెకండ్ టాపిక్ ఈరోజు ప్రవాసీ రోజ్గార్ యాప్ అని తీసుకొచ్చారండి. ప్రవాసీ రోజ్గార్ యాప్. సో ఈ యాప్ను ఎవరు అంటే సోనూ సూద్, మనకు తెలుసు కదా, ఈయన దాదాపుగా సినీ యాక్టరు. ఈయన రీసెంట్గా సోనూ సూద్ కోవిడ్-19 నేపథ్యంలో దాదాపు చాలాసార్లు ఈయన ఫ్లైట్స్ నడపడం జరిగింది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలను అంటే మన భారతీయుల్ని ఇండియాకు రప్పించేందుకు తన సొంత ఖర్చులతో చాలా దేశాల నుంచి ఫ్లైట్స్ వేశారు. అలాగే తన సొంత ఖర్చులతో ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలను, మన భారతదేశంలో ఉన్న అంటే ఇన్నర్గా ఉన్నటువంటి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. తన సొంత ఖర్చులతో వాళ్ళకి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. సో ఆయన ఇప్పుడు అదే విధంగా ఒక యాప్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వేరే విదేశాల నుంచి ఆయన ఈ దేశానికి కొందరిని తీసుకొచ్చారు మన భారతీయులను. సో వీళ్ళు అంతకుముందు వేరే దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, వివిధ దేశాల్లో వాళ్ళు ఎందుకు వెళ్తారండి? ఉపాధి కోసం. సో ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ను తీసుకొచ్చేందుకు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళకు ఉపాధి కల్పనే ధ్యేయంగా తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైన యాపే ఈ ప్రవాసీ రోజ్గార్ యాప్. దీన్ని తీసుకొచ్చింది సినీ యాక్టర్ సోనూ సూద్, ఇది గుర్తుపెట్టుకోండి. సో సోనూ సూద్ ఈ యాప్ని తీసుకొచ్చారు. సో ఇది దీని గురించి అండి, ప్రవాసీ రోజ్గార్ యాప్. సోనూ సూద్ తీసుకొచ్చాడు దీన్ని. సో ఇది దీని గురించి. అలాగే ఈరోజు నార్మల్గా కోవిడ్ గురించి ఒక 2 టాపిక్స్ ఉన్నాయండి. ఏంటి అని అంటే నార్మల్గా IIT ఖరగ్పూర్ ఉంది కదా, సో IIT ఖరగ్పూర్ వారు ర్యాపిడ్ టెస్ట్ టూల్ కిట్ని కనుగొన్నారు వీళ్ళు, IIT ఖరగ్పూర్.
సో వీళ్ళు ఏంటి అని అంటే 1 అవర్లో ఈ కరోనా టెస్టులు ఉంటాయి కదా, 1 అవర్లో గుర్తించేటువంటి ఏంటనేది ర్యాపిడ్ టెస్ట్ కిట్ను వీళ్ళు కనుగొనడం జరిగింది. సో వీళ్ళు తీసుకొచ్చారు దీన్ని. ఎవరు వీళ్ళు తీసుకొచ్చిందంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, 1 అవర్లో గుర్తించేటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్, కరోనాను గుర్తించేటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్. ఇది RT-PCR కింద సహాయంతో పనిచేస్తుంది. మనకు తెలుసు కదా, రివర్స్ ట్రాన్స్మిషన్ పాలీచైన్ రియాక్షన్. సో ఇది మనకు తెలుసుగా, పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో దీని ద్వారా ఇది పనిచేస్తుంది RT-PCR. సో ర్యాపిడ్ టూల్ కిట్ ఇది. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మళ్ళీ చీఫ్, ఆల్మోస్ట్ తక్కువ ధరకే పనిచేసేటువంటి కిట్ ఇది. సో దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇదే కోవిడ్ గురించి ఇంకో టాపిక్ ఏంటి అని అంటే, నార్మల్గా రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ ఫస్ట్ ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్మా బ్యాంకు మనం తెలుసు కదండి, ప్లాస్మా థెరపీ అని అంటే నార్మల్గా ప్లాస్మాలో ఏముంటాయండి, యాంటీబాడీస్ ఉంటాయి కదా. సో ప్లాస్మాలో యాంటీబాడీస్ ఏం చేస్తాయండి, మన దేహంలోకి ఏమైనా సూక్ష్మజీవులు లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి వాటిని పని చేయకుండా, అంటే మన దేహానికి ఎటువంటి ప్రాబ్లం కాకుండా రక్షణిస్తూ ఉంటాయి కదా. సో ఈ యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లాస్మా బ్యాంకుల్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి, రాజస్థాన్. సో మన ప్లాస్మా థెరపీలో కూడా ఇదే, ఎవరైతే కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బాడీలో అంటే యాంటీబాడీస్ ఆటోమేటిక్గా జనరేట్ అయి ఉంటాయి కదా, ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళ బాడీలో బిల్డింగ్గా వచ్చింది అన్నమాట. ఇప్పుడు కొందరికి మెడిసిన్ లేదు కరోనాకు, నార్మల్ మెడిసిన్తో వీళ్ళకి క్యూర్ అయింది అంటే వాళ్ళ బాడీ ఆటో ఇమ్యూన్ అంటే ఏమంటారు, వాళ్ళకు ఆటోమేటిక్గా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ ప్లాస్మాలో ఉంది అన్నమాట. సో అటువంటి ప్లాస్మాను, అటువంటి ఏమంటారు కోవిడ్-19 ఎదుర్కొన్నటువంటి కోవిడ్-19 నుంచి ఒకవేళ వైరస్ సోకి ఎవరైతే క్యూర్ అయిన వారి ప్లాస్మాను సేకరించి ఆ ప్లాస్మాను వేరే వారిపై ప్రయోగించే దాన్నే ప్లాస్మా థెరపీ అంటారు. సో అటువంటి ప్లాస్మా బ్యాంకులను ఇప్పుడు ఎవరండి, రాజస్థాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాంకు రాజస్థాన్లో, ఇది కేవలం రాజస్థాన్ మట్టుకే ఇది ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఇన్ రాజస్థాన్. సో ఇది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది దీని గురించి 2 టాపిక్స్ కోవిడ్-19 గురించి అండి. సో ఒకటి వాళ్ళ ఐఐటి ఖరగ్పూర్ గారు ర్యాపిడ్ టూల్ కిట్ తీసుకొచ్చారు, వీళ్ళు ప్లాస్మా. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా యాస్ట్రోస్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారండి నాసా వాళ్ళు. యాస్ట్రోస్ మిషన్ అంటే ఏంటి అని అంటే దీని గురించి ఒకసారి మనం చూద్దాం. యాస్ట్రోస్. సో ఈ యాస్ట్రోస్ మిషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే అంటార్కిటికా ఉంది కదా, అంటార్కిటికా ఖండం దగ్గర నార్మల్గా అక్కడ దానిపై ఒక ఫుట్బాల్ స్టేడియం అంటార్కిటికా. సో ఇక్కడ ఒక ఫుట్బాల్ అంతా స్టేడియంతోని ఏం చేస్తారు వీళ్ళు అని అంటే, ఒక బెలూన్ అనమాట, ఒక బెలూన్ను తీసుకెళ్ళి, అంటే ఏంటి అంటే హీలియం గ్యాస్తో నింపినటువంటి ఒక బెలూన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ హీలియం గ్యాస్తో నింపినటువంటి ఇంత పెద్ద బెలూన్ ఉంటుందండి. ఈ బెలూన్లో హీలియం గ్యాస్ నింపుతారు. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్రయో కూలర్ అనే ఒక వాడతారు దీంట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. క్రయో కూలర్, ఈ వర్డ్ ఇంపార్టెంట్. క్రయో కూలర్ను వాడతారు ఎందుకనంటే హీలియం గ్యాస్ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్గా ఉండేందుకు, అంటే అలా ఉంటేనే అది పనిచేస్తుంది అనమాట. ఈ హీలియం గ్యాస్ బెలూన్, ఈ బెలూన్ ఎంత ఉంటుందంటే ఒక ఫుట్బాల్ స్టేడియం అంత బెలూన్ ఉంటుంది. ఇటువంటి బెలూన్ను ఎక్కడ అంటే స్ట్రాటోస్పియర్లో దీన్ని పెడతారండి. స్ట్రాటోస్పియర్లో దీనికి పెట్టి పరీక్షిస్తారు. ఏంటి అంటే కాస్మోస్ అంటే ఇప్పుడు మనం మిల్కీ వేలో గెలాక్సీలో నక్షత్రాల గురించి దీన్ని నక్షత్రాల పైన పరీక్షలు జరిపేందుకు, దానిపై రీసెర్చ్ చేసేందుకు ఈ ఫుట్బాల్ అంతా సైజుతోని బెలూన్లను నాసా ప్రయోగించబోతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నాసా. దీంట్లో క్రయో కూలర్ అని చెప్పాను కదా, క్రయో కూలర్ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుందని అన్నాం కదా. ఆ టెంపరేచర్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకు 268.5. సో ఇంత టెంపరేచర్ 268.5 డిగ్రీ సెంటిగ్రేడ్ను ఈ క్రయో కూలర్ ఎప్పటికీ ఈ గ్యాస్కి సంబంధించిన బెలూన్ ఏదైతుందో ఈ బెలూన్ ఎప్పటికీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. సో అందుకే ఇది ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఇది స్ట్రాటోస్పియర్లో పెడతారు. స్ట్రాటోస్పియర్లో దాంట్లో గాలి వీచే పరిస్థితిని గురించి, నక్షత్రాల పుట్టుకను గురించి, 3D ప్రింటింగ్, 3D మ్యాపింగ్ గురించి ఎవ్రీథింగ్ ఇది రీసెర్చ్ చేస్తుంది. ఏంటండి యాస్ట్రోస్, ఇది నాసా వాళ్ళు పంపించేటువంటి ఒక మెషిన్. యాస్ట్రోస్ అంటే ఏంటి అని అంటే ఆస్ట్రోఫిజిక్స్ స్ట్రాటోస్పెరిక్ టెలిస్కోప్ హై స్పెక్ట్రల్ రిజల్యూషన్ అబ్జర్వేషన్ అండ్ సబ్ మిల్లీమీటర్ వేవ్ లెన్స్ అనమాట. అంటే అర్థం ఏంటి అని అంటే ఆస్ట్రోఫిజిక్స్, చూడండి, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ స్ట్రాటోస్పెరిక్ టెలిస్కోపిక్ హై రెజల్యూషన్ అబ్జర్వర్
అబ్జర్వర్ అండ్ అబ్జర్వేషన్స్ అండి, సబ్ మిల్లీమీటర్ కదా. ఆస్ట్రో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆస్ట్రోస్ అంటే ఆస్ట్రోఫిజిక్స్ స్ట్రాటోస్ఫెరిక్ టెలిస్కోప్ ఫర్ హై స్పెక్ట్రల్ రిజల్యూషన్స్ అబ్జర్వేషన్స్ అండ్ సబ్ మిల్లీమీటర్ వేవ్ లెన్స్. ఇది దీని ఫుల్ ఫామ్. సో దీని ఫుల్ ఫామ్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కాకపోతే ఈ వేవ్ లెన్స్ మిషన్ హీలియం గ్యాస్తో పనిచేస్తుంది. సో ఇది ఎవరు, నాసా వాళ్ళు పంపిస్తున్నారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు అండి, నాసా వాళ్ళు పంపిస్తున్నారు. ఆస్ట్రోస్ మిషన్ అంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి, దీని ఫుల్ ఫామ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఏంటి, క్రయో కూలర్ అని హీలియం గ్యాస్తో పనిచేస్తుంది. బెలూను ఫుట్బాల్ అంత సైజుతో ఉంటుంది. గెలాక్సీలను, కాస్మోస్ను, అలాగే స్ట్రాటోస్పియర్లో జరిగేటువంటి మార్పులను, అలాగే గెలాక్సీలో మార్పులను రీసెర్చ్ చేసేందుకు పంపిస్తున్నటువంటి ఒక మిషనే ఆస్ట్రోస్ మిషన్. ఇది హీలియం గ్యాస్తో పనిచేస్తుంది. ఇది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండేందుకు, దాంట్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండేందుకు క్రయో కూలర్ వాడతారు. దాని టెంపరేచర్ ఎంత అంటే 268.5 దగ్గర ఇది అంటే ఎప్పటికీ మెయింటైన్ చేస్తుంది. ఆస్ట్రోస్ అంటే ఏంటి అండి, నార్మల్గా ఆస్ట్రోఫిజిక్స్ స్ట్రాటోస్ఫెరిక్ టెలిస్కోప్ ఫర్ హై స్పెక్ట్రల్ రిజల్యూషన్ అబ్జర్వేషన్స్ అండ్ సబ్ మిల్లీమీటర్ వేవ్ లెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, కావాలంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి వినండి వర్డ్. సో ఇది ఆస్ట్రోస్ మిషన్ గురించి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే SCO హెల్త్ మినిస్టర్స్ అని చెప్పాం కదా. సో SCO హెల్త్ మినిస్టర్ గురించి ఒకసారి చూద్దాం. ఈ SCO హెల్త్ మినిస్టర్స్ నేను నిన్న SCO గురించి ఒకసారి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను పర్లేదు. SCO హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. సో ఈ మీటింగ్లో ఇండియా ఏంటి అని అంటే నార్మల్గా TrueNAT అలాగే CBA-NAT వీటిపైన అంటే టెస్టింగ్ ఉన్నాయి కదా. సో అలాంటి వాటిపైన COVID-19పై ఇండియా చేసినటువంటి చర్యలను, ఇండియా తీసుకున్నటువంటి సంరక్షణ చర్యలను ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది వర్చువల్గా మీటింగ్ జరుగుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి, SCO మీటింగ్. షాంఘై కోఆపరేషన్ చూడండి, షాంఘై కోఆపరేషన్ను 2001లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది. ప్రస్తుతానికి దీని సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్ దీని సెక్రటరీ జనరల్ ప్రస్తుతానికి. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇండియా ఇది 2001లో ఇది ఏర్పాటైంది. 2001లో ఏర్పాటైనప్పుడు నార్మల్గా 6 కంట్రీస్ ఉన్నాయి. 6 కంట్రీస్ ఏంటంటే చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఇలా 6 కంట్రీస్తోని ఇది ఏర్పాటైంది. 2017లో ఇండియా తర్వాత పాకిస్తాన్ చేరడంతో ఇప్పుడు 5 సభ్య దేశాలుగా ఉంది. గుర్తుపెట్టుకొని నిన్న తుర్క్మెనిస్తాన్ గురించి నేను ఒక టాపిక్ చెప్పినప్పుడు మొన్న చెప్పాను ఇది ఆల్రెడీ. ఈ SCOలో లేని దేశం ఏంటంటే తుర్క్మెనిస్తాన్. మధ్య ఆసియా దేశాలని మొన్న చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో తుర్క్మెనిస్తాన్ ఇవి అన్ని మధ్య ఆసియా దేశాలు. ఇందులో లేని దేశం, SCOలో లేని దేశం తుర్క్మెనిస్తాన్ ఒకటి. సో దీంట్లో ఉన్న దేశాలు చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. 2001లో ఏర్పాటు చేశారు. 2017లో ఇండియా, పాకిస్తాన్ చేరింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్స్ సమ్మిట్ జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఉన్నత్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ అండి. సో ఈ ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, అది ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఉన్నత్ భారత్ అభియాన్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే నార్మల్గా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని గ్రామాలకు అనుసంధానించి, అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ గ్రామాలకి లింక్ చేసి ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి, ఆ గ్రామాల్లో స్కిల్ డెవలప్మెంట్కు, ఆ గ్రామాలపై రీసెర్చ్ చేసేందుకు, ఆ గ్రామాలపై ఎవరైతే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో చదివే పిల్లలకు ఆ గ్రామాలపై ఒక అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామే ఉన్నత్ భారత్ అభియాన్. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని కాదు, ఎనీ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్కి లింక్ చేసేందుకు, గ్రామాల్లో లింక్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక వినూత్న కార్యక్రమమే ఈ ఏంటండి ఉన్నత్ భారత్ అభియాన్. ప్రస్తుతానికి 13,702 గ్రామాలు దీంట్లో లింక్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి, 13,702 గ్రామాలు ప్రస్తుతానికి లింక్ అయ్యాయి. దీనికి 22,474 ఇన్స్టిట్యూషన్స్ 13,702 గ్రామాలను లింక్ చేయడం జరిగింది ఈ ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు, ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి ఫార్మర్స్కు, లేకపోతే వివిధ రకాల, అంటే ఇప్పుడు నార్మల్గా గ్రామాలు పెట్టారంటే గ్రామాల్లో ఏముంటుందండి, నార్మల్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ పైన వాటిపైన ఎక్కువగా ఉంటుంది కదా. సో అట్లాంటి వాటిపైన, కుటీర పరిశ్రమల పైన, వివిధ వాటిపైన దీన్ని ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీని మనకు ఎందుకు వచ్చింది అంటే ట్రైఫెడ్ ఉంటుంది కదా. ట్రైఫెడ్ అంటే, సో ట్రైఫెడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైఫెడ్ IIT ఢిల్లీతో కలిపి
ఏంటి అని అంటే ఒక ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. ఎంఓయూ ఏంటి అని అంటే వన్ ధన్ యోజన అని ఉంటుందండి. ప్రైమ్ మినిస్టర్ వన్ ధన్ యోజన అనే ఈ పథకంలో భాగంగా ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఇదండి. ఈ ట్రైఫెడ్ ఈ వన్ ధన్ యోజన పథకంలో భాగంగా ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్స్ను అంటే గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ను అందించేందుకు ఈ ఉన్నత్ భారత్ అభియాన్లో, అంటే ఉన్నత్ భారత్ అభియాన్ ఏం చేస్తుంది ఇక్కడ, ఇప్పుడు ట్రైఫెడ్ అంటే ట్రైబల్కి సంబంధించి. సో ఈ ట్రైబల్కి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ అనే ట్రైబల్ యూతే కదా. సో ఈ ట్రైబల్ యూత్కి ఏంటండి, వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైబల్ యూత్కే కాకుండా ఇప్పుడు ట్రైబల్ యూత్కి ఇస్తారు అంటే ఆ ట్రైబల్ ఎక్కడైతే యూత్ కావాలో ఆ విలేజెస్కి ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా ఆ విలేజ్కి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి వాళ్ళకు కోచింగ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో అందుకే ఈ ప్రోగ్రామ్ను ట్రైఫెడ్ ఏం చేసింది, ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా ఐఐటి ఢిల్లీ, ఇప్పుడు ఐఐటి ఢిల్లీ ఏంటంటే ఇది ఒక సంస్థ, ఇన్స్టిట్యూషన్ అని చెప్పాం కదా, ఇన్స్టిట్యూట్తో ఇప్పుడు ఎంఓయూ కూర్చుకుంది. అంటే ఇప్పుడు ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా ఐఐటి ఢిల్లీ ఏం చేస్తుంది, వీళ్ళకు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఇస్తుంది, స్కిల్స్ డెవలప్మెంట్ ఇస్తుంది, వాళ్ళకు కావాల్సిన అన్ని సహకారాలను అందిస్తుంది. సో అందుకే ఇప్పుడు ట్రైఫెడ్ ఐఐటి ఢిల్లీతో ఏమంటారు వీళ్ళతో ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ దీనికి ఐఐటి ఢిల్లీ కాకుండా ఉన్నత్ భారత్ అభియాన్లో ఐఐటి ఢిల్లీ కాకుండా విబా మూమెంట్ అనే వాళ్ళు కూడా దీనికి ఏమంటారు సహాయం చేస్తున్నారు. విబా మూమెంట్ వాళ్ళు కూడా దీనికి సహాయం చేస్తున్నారు. విబా అంటే ఏంటంటే విజానన్ భారతీ సైన్స్ మూమెంట్ అనమాట. విబా అంటే విజానన్ భారతి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేరియస్ అంటే ఇండియా మొత్తం త్రూ అవుట్ ఇండియా కొన్ని చేస్తుంది. విజానన్ భారతి సైన్స్ మూమెంట్ వాళ్ళు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. విబా అనే మూమెంట్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. ఎవరికండి, ఈ ట్రైబల్స్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా ట్రైఫెడ్ కుదుర్చుకుంది కదా ఈ ఒప్పందానికి, వీళ్ళు విబా మూమెంట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ట్రైఫెడ్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఉన్నత్ భారత్ అభియాన్ గ్రామాలను ఇన్స్టిట్యూషన్స్కి అనుసంధానించి వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న కార్యక్రమమే ఉన్నత్ భారత్ అభియాన్. సో దాంట్లో భాగంగానే ఐఐటి ఢిల్లీతో ట్రైఫెడ్ కుదుర్చుకుంది ఎంఓయూ, ఎందుకంటే ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్స్కు కోచింగ్ ఇచ్చేందుకు. దానికి సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని విబా అనేది చేరింది. విబా అంటే ఏంటి, విజానన్ భారతి సైన్స్ మూమెంట్. సో ఇది దాని గురించి. ఇక్కడ ట్రైఫెడ్ మనం వచ్చింది కదా, సో ట్రైఫెడ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ట్రైఫెడ్ అనేది ఏంటి అంటే 1987లో ఏర్పాటు చేశారు. ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది దీనిది. అంటే గిరిజన ఉత్పత్తులకు, గిరిజనులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇది ఎపెక్స్ బాడీ. అంటే గిరిజన మార్కెటింగ్ అంటే గిరిజన మార్కెటింగ్లో ఎపెక్స్ బాడీ ట్రైఫెడ్. దీన్ని 1987లో ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో ఇది ఎపెక్స్ బాడీ. సో ఇది ట్రైఫెడ్ ఏం చేస్తుందంటే గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, ఇప్పుడు గిరిజన ఉత్పత్తులు ఏవైతే గిరిజనులు వాళ్ళు సేకరిస్తారో వాటికి సరసమైన ధర అందించేందుకు ఈ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు నార్మల్గా నాఫెడ్ ఉంటుంది కదా, నాఫెడ్, మార్క్ఫెడ్ స్టేట్ వైడ్ అయితే, సో అలాంటిది ట్రైఫెడ్ అనమాట వీళ్ళ ట్రైబల్కి సంబంధించి. సో వీళ్ళు గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను అందించేటువంటి ఎపెక్స్ బాడీ ఈ ట్రైఫెడ్ అండి. అలాగే ట్రైఫెడ్ ఇప్పుడు నార్మల్గా ఎఫ్సిఐ ఉంటుంది కదా, ఎఫ్సిఐ సరుకుల సేకరణకు ట్రైఫెడ్ అనేది నోడల్ ఏజెన్సీ అండి. ఎఫ్సిఐ ఏం చేస్తుందండి, నార్మల్గా ప్రజల నుంచి, రైతుల దగ్గర నుంచి తీసుకుంటుంది కదా సరుకులను. అలా సరుకులు సేకరించినప్పుడు ఈ సరుకుల సేకరణకు ట్రైఫెడ్ అనేది నోడల్ ఏజెన్సీ, ఇది గుర్తుపెట్టుకోండి. సో ట్రైఫెడ్ 1987లో ఏర్పాటు చేశారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, PMVDY అని చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్ వన్ ధన్ యోజన, ఇది కూడా ట్రైబల్కి సంబంధించిన ప్రోగ్రామే. అలాగే అంతకుముందు ఇదే ట్రైఫెడ్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, టెక్ ఫర్ ట్రైబల్స్. ఈ ప్రోగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకు ఎంటర్ప్రెన్యూర్షిప్స్కి అందించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే టెక్ ఫర్ ట్రైబల్స్. ఈ ప్రోగ్రామ్ కూడా ట్రైఫెడ్ వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ వన్ ధన్ యోజనలే బాగానే దీన్ని అమలు చేస్తారు టెక్ ఫర్ ట్రైబల్స్. దీంట్లో ఏం చేస్తారు అని అంటే ప్రతి 50 నార్మల్గా SHG గ్రూప్స్ ఉంటాయి కదా, ఇలాంటి SHG గ్రూప్లను ఒక VDVK ఉంటుందన్నమాట. VDVK అంటే వన్ ధన్ వికాస్ కేంద్ర అని ఉంటాయి. సపోజ్ ఒక 50 కేంద్రాలు అనుకుందాం మనం, నార్మల్గా చెప్తున్నాను,
కొన్ని కేంద్రాలను కలిపి ఒక వీడివికే సెంటర్ లాగా చేస్తారు వీళ్ళు. సో ఆ వీడివికే సెంటర్ ఏంటంటే వందన్ వికాస్ కేంద్ర. అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క వీడివికేకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎస్హెచ్జి గ్రూపులను అలాగే ఫార్మర్స్ను మొదలగు వాటిని అందరినీ తీసుకొచ్చి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామే టెక్ ఫర్ ట్రైబల్స్ ప్రోగ్రామ్. సో ఇది ట్రైఫెడ్ గురించి ఇప్పుడు ఇదంతా ఉందండి. మనకు ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా ఇదంతా వచ్చింది కాబట్టి ట్రైఫెడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు ట్రైఫెడ్ చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ గురించి. సో ఇది ట్రైఫెడ్ దాని గురించి. అలాగే రీసెంట్గా ఇంకొక పథకం తీసుకొచ్చారండి, కుమ్హర్ సశక్తికరణ్ యోజన. సో ఇది కూడా ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇవి గవర్నమెంట్ పథకాలు కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందుకోసమే దానికి కంపారిటివ్గా ఏమన్నా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది దాని గురించి కుమ్హర్ సశక్తికరణ్ యోజన. సో ఈ కుమ్హర్ సశక్తికరణ్ యోజన అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా కుమ్మరి పనులు చేస్తూ ఉంటారు కదా, కుండలు లేకపోతే ఇలాంటి పనులు చేసే ఉంటారు కదా, కుండలు లేకపోతే వివిధ రకాల చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళకి అందించేందుకు, కుండలు తయారు చేసే వారికి అడ్వాన్స్ టెక్నాలజీ అందించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే కుమ్హర్ సశక్తికరణ్ యోజన. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ అఫైర్స్కి సంబంధించి అమిత్ షా గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 100 వీల్స్ ఉంటాయి కదా కుమ్మరి చట్రాలు, అంటే అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ వీల్ చట్రాలను 100, నాకు తెలిసి 100 or 1000 సరే వాటెవర్, ఈ ఎలక్ట్రిక్ వీల్ పాటరీస్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రిక్ వీల్ పాటరీస్ వాటిని వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరు, ఈ కుమ్హర్ సశక్తికరణ్ యోజన ఎవరు స్టార్ట్ చేశారంటే కేవీఐసి అంటే ఏంటండి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. దీన్ని 1956లో ఏర్పాటు చేశారు. ఇది విలేజ్ ఉత్పత్తులను అలాగే వాటికి నైపుణ్యాలు వాళ్ళకు పొంచేందుకు, వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఇది నార్మల్గా ఒక సంస్థ కేవీఐసి. 1956లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇదే కేవీఐసి ఏం చేసిందండి, ఇప్పుడు ఈ కుమ్హర్ సశక్తికరణ్ యోజన దీన్ని తీసుకొచ్చారు వీళ్ళు. కేఎస్వై అని రాశాను. కుమ్హర్ సశక్తికరణ్ యోజన పథకాన్ని కేవీఐసి తీసుకొచ్చింది. సో ఇది ఎందుకండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎవరైతే కుండలు వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటారో, మట్టి కుండలు ఈ పని చేసేటువంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న కార్యక్రమమే ఏంటంటే ఈ కుమ్హర్ సశక్తికరణ్ యోజన. ఇది ఏంటి అని అంటే, నార్మల్గా కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నారు. సో అలాంటి ఏంటో చూద్దాం. ఇప్పుడు యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అలాగే తెలంగాణ, తమిళనాడు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఇలా మొదలగు రాష్ట్రాల్లో, అలాగే అస్సాం కూడా ఉందండి. సో ఈ రాష్ట్రాల్లో ఈ పథకం ఆల్రెడీ అమలు చేస్తున్నారు. కుమ్హర్ సశక్తికరణ్ యోజన. కుమ్హర్ అంటే ఆల్రెడీ కుమ్మర్ అని ఇక్కడ ఉంది కదా, మన తెలంగాణలో అయితే కుమ్మరోళ్ళు అని అంటాం కదా మనం, కుమ్మరివారని. సో అలాంటి వారికి కుండలు తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇచ్చేందుకే దీన్ని తీసుకొచ్చారు. సో ఇది ఒక కొత్త పథకం. అలాగే రీసెంట్గా నార్మల్గా మనం గ్రేటా థన్బర్గ్ గురించి మొన్న నేను ఒకసారి స్పీషియస్ గురించి చెప్పినప్పుడు అన్ని స్పీషియస్ గురించి ఆ రోజు చెప్పాను. ఏంటి అని అంటే, ఒక స్నేల్కు, ఒక నత్తకు గ్రేటా థన్బర్గ్ పేరు పెట్టారని నేను అంతకుముందు చెప్పాను. దానికి అంటే ఆ నత్తకి ఏమని పేరు పెట్టారండి, క్రాస్పెడోట్రోపిస్ గ్రేటా థన్బర్గై అని పేరు పెట్టారని అంతకుముందు క్లాసులో చెప్పాను. సో ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, గుల్బెన్కియన్ ప్రైజ్ ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే లిస్బన్, పోర్చుగల్ రాజధాని లిస్బన్ ఉంది కదా. సో ఈ పోర్చుగల్ రాజధాని లిస్బన్కి సంబంధించి అక్కడ ఒక సంస్థ ఉంటుంది, ఫౌండేషన్, గుల్బెన్కియన్ ప్రైజ్ అండ్ గుల్బెన్కియన్ ఫౌండేషన్. వీళ్ళు ఫస్ట్ టైం ఈ అవార్డు ఇస్తున్నారు. ఏంటి అంటే గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ ఈ అవార్డు. సో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు అని అంటే, గ్రేటా థన్బర్గేకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో గ్రేటా థన్బర్గే, సో ఇది ఈమె గురించి గ్రేటా థన్బర్గే అవార్డు. ఈ అవార్డు ఈమెకు ఫస్ట్ టైం వీళ్ళు ఇస్తున్నారు. ఈ ఫస్ట్ ఎడిషన్ అంటున్నాం కదా. సో ఈ అవార్డు ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. ఈమె ఒక పర్యావరణవేత్త, గుర్తుపెట్టుకోండి, గ్రేటా థన్బర్గే. అంతకుముందు స్నేయిల్కి ఈమె పేరు పెట్టారని చెప్పాను. అలాగే ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఈమె 100 మంది జాబితాలో ఈమె
ఆ జాబితాలో కూడా చోటు చేసుకుంది ఈమె. అంటే ఆ జాబితాలో ఈమెకు ఆల్రెడీ స్థానం ఉంది. అది కూడా ఒకసారి ఈమె గురించి రీసెంట్ న్యూసే అది కూడా. ఫోర్బ్స్ శక్తివంతమైన 100 మహిళల జాబితాలో గ్రేటా థన్బర్గే కూడా ఉందండి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అని అంటే డిపి సింగ్ కమిటీ గురించి డిస్కస్ చేసినాం మనం. సో అది ఎందుకు వేశారు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఇండియాలోనే స్టే బ్యాక్ అయ్యేందుకు తీసుకొచ్చినటువంటి కమిటీ, దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే ప్రవాసీ రోజ్గార్ యాప్ ఎవరు తీసుకొచ్చారు, సోను సూద్ తీసుకొచ్చారు. విదేశాల నుంచి ఇండియాకు రిటర్న్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోసం తీసుకొచ్చినటువంటి ఒక యాప్. ఐఐటి ఖరగ్పూర్ ర్యాపిడ్ టెస్ట్ టూల్ కిట్ ఒక 1 అవర్లో తీసుకొచ్చేది కదా, దాని గురించి డిస్కస్ చేసినాం. ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఐఐటి ఢిల్లీతో కలిపి ట్రైఫెడ్ ఒక ప్రోగ్రాంతో ఎంఓయూ కూర్చుకుంది, దాని గురించి మనం డిస్కస్ చేసినాం. అలాగే యాస్ట్రోస్ మిషన్ దాని గురించి డిస్కస్ చేసినాం. ఇది హీలియం గ్యాస్ బెలూన్తో, అంటే హీలియం గ్యాస్తో తయారు చేసేటువంటి బెలూన్, ఫుట్బాల్ స్టేడియం సైజ్ ఉన్నటువంటి ఒక బెలూన్లో పైన స్ట్రాటోస్పియర్లో ఉండి కాస్మోస్ను, నక్షత్రాల పనితీరు, స్ట్రాటోస్పియర్, అలాగే అక్కడ ఉన్నటువంటి గాళ్ళు, అలాగే ఎవ్రీథింగ్ దాని గురించి రీసెర్చ్ చేసేటువంటి ఒక మిషన్ నాసా వాళ్ళు పంపిస్తుండ్రు, దాన్ని కూడా మనం డిస్కస్ చేసినాం. రాజస్థాన్ ఏం చేసిందండి, ప్లాస్మా బ్యాంక్ స్టార్ట్ చేసింది, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. అలాగే ఎస్సీఓ హెల్త్ మినిస్టర్ మీటింగ్ జరిగింది, సో దాని గురించి డిస్కస్ చేసినాం. కుమ్హార్ సశక్తికరణ్ యోజన ఈ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. గ్రేటా థన్బర్గ్ అవార్డు వచ్చింది కదండి, ఏం అవార్డు వచ్చింది, గుల్బెన్కియన్ ప్రైజ్ వచ్చింది కదా. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ అండి. మన కంటెంట్ కనుక, అంటే మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే, మా ఛానల్ పేరు తెలుసు కదండి, సుధీర్ ఎక్సలెన్సీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.